కాదంబరి అంటది కాంచన ఏంటి ఇదంతా కాంచన అంటది ఆ నీలవేణి చేసిన నిర్వాహకం అమ్మ కాదంబరి అంటది నీలవేణి ఏం చేసింది కోటి అన్నాడు నేను ముందే చెప్పాను కదా అత్తయ్య గారు ఆ నీలవేణి బురదలో తోదామని ప్రయత్నం చేస్తే మనమే బురదలో పడుతున్నామని మీకు ఎంత చెప్పినా అర్థం కాదు కాదంబరి అంటది నువ్వు కాసేపు బాగో ఎప్పుడు సోము పలిగా ఎప్పుడు అదే అప్సకైనప్పుడు నోటితో అశుభలు మాట్లాడుతుంటావు అందుకే అన్ఎక్స్పెక్టెడ్ ఏదో జరిగినట్టుంది నిమిషం అంటది నువ్వు చెప్పింది నిజమమ్మా నువ్వు వచ్చే సమయానికి ఆ నేరమైన ఇంట్లో లేకపోతేద్దామని ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వేసావు కానీ అది బెడ్చుకొట్టింది అందుకే ఇద్దరు చేతులు మన మాడిపోయి ఆ మంట బాధ భరించలేక ఉఫ్ అని ఊదుకుంటున్నారు కోటి అన్నాడు నిమిష ఉఫ్ అని ఊదుకుంటామని మమ్మల్ని ఎక్కాలు చేస్తున్నావా నిమిష అన్నది మిమ్మల్ని ఎక్కాలు చేస్తే నాకేం వస్తుంది పాపం కదా జాలి చూపిస్తుంటే మాటి నా మీదే మాట్లాడుతున్నావు బా చేతులు కొన్న మంట సరిపోలేదు అన్నట్టు నువ్వు తలలోకి కూడా తెచ్చేలా ఉన్నావు కాదంబరి ఏమైంది కాంచన ఆ నేలమైన భర్త పడదాం అనుకున్నాం ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వేసాము అని ఆరాధన చెప్తా ఉన్నారు కాంచన చెప్తుంది ఆరాధన అయిపోయింది కాదంబరి అంటది ఒక చిన్న పని అప్పగించాను కానీ అది కూడా చేయలేకపోయారు ఇక నేను శాశ్వతంగా ఇంట్లో ఎలాగేం చేస్తారు కోటి అన్నాడు మీ అంత గొప్ప కన్నీళ్ళు వేయడానికి మీకున్నంత అనుభవం మాకు లేదు కదా అత్తయ్య గారు అందుకే ఇలాంటి చిన్న కుట్రల దగ్గరే విజయలైపోయాం కాదంబరి నేను చెప్పిన పని చేస్తుంటారని ఎంతో ఆశగా తిరిగి వచ్చాను ఆయన అందరికంటే ముందు వచ్చి మంచి పని చేశాను ఆ నేలవేణి సంగతి నేనే చూసుకుంటాను నిమిషం అంటుంది అవునమ్మా ఆ నేలవేణి నీ ప్లాన్కి లొంగుతుంది నువ్వే ఏదో ఒకటి చేయాలి కాదంబరి అంటాను నేను చూసుకుంటాను కానీ మీరైతే ఇంటర్వ్యూకి కూడా ఇలాగే తగడతారా ఆ చేతులకి గ్లౌజులు వేసుకోండి ఎందుకే ఆ నేలవేణి ఎక్కడ నిమిషం అంటుంది ఇంకెక్కడ ఉంటుంది వాళ్ళ గదిలో ముస్తాబ్ అవుతున్నట్టుంది కాదంబరి అంటుంది దాని సంగతి ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని అక్కడి నుంచి చెప్పారన్నా ఏందో మళ్ళీ ఏమేం చేసిందో మన ప్రాణానికి ఏం తెచ్చిందో మళ్ళీ ఊరుకున్నావు ఉప్పు